సో మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే పెర్ఫార్మ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, దానికి 2 పెర్ఫార్మ్స్ తీసుకున్నాం. సో పెర్ఫార్మ్ ఎందుకు వాడతామో, ఇది వన్ ఆఫ్ ద మాడ్యులరైజేషన్ టెక్నిక్ అనమాట. అంటే ఏదైనా ఒక కోడ్ని రిపీటెడ్గా కాల్ చేస్తున్నప్పుడు అండ్ యూనో మన ప్రోగ్రామ్ని బ్లాక్స్గా డివైడ్ చేసుకోవడానికి ఈ పెర్ఫార్మ్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, లాస్ట్ టైం మనం లాస్ట్ క్లాస్లో తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 2 నెంబర్స్ తీసుకుని దాన్ని సమ్ చేయడం కోసం ఒక పెర్ఫార్మ్ అనే ఒక బ్లాక్ని మనం క్రియేట్ చేసుకున్నాము. అందులో మనం దానికి కావాల్సిన లాజిక్ రాసాం, A+B అనే లాజిక్ని. ఓకేనా? సో సేమ్ పెర్ఫార్మ్ని మనం వేరే ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేసుకుని మళ్ళీ కాల్ చేసుకున్నాం. అంటే ఏంటి అంటే, సేమ్ ఇంప్లిమెంటేషన్ అంటే A+B ఏవైతే మన లాజిక్ ఉందో, మన లాజిక్ ఇంప్లిమెంటేషన్ కోడ్ ఒకసారి రాసాము, కానీ ఆ రాసిన కోడ్ని మల్టిపుల్ టైమ్స్ మనం కాల్ చేసుకున్నాము బై పాసింగ్ డిఫరెంట్ ఇన్పుట్స్ అనమాట. అంతే కదా? ఈ సమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఏబిని పాస్ చేసుకుని సమ్ చేస్తారు, తర్వాత XYని పాస్ చేసుకుని ఇంకొకసారి సమ్ చేస్తారు. సో 2 సార్లు కూడా మనకి లాజిక్ ఏం కాల్ చేస్తుంది, సేమ్ ఈ పెర్ఫార్మే కాల్ అయింది కదా. సో ఇది పెర్ఫార్మ్ గురించి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఫంక్షన్ మాడ్యూల్. సో ఫంక్షన్ మాడ్యూల్ కూడా వన్ ఆఫ్ ద మాడ్యులరైజేషన్ టెక్నిక్ అనమాట. ఓకే, ఏదైనా ఒక కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా కాల్ చేయాల్సి వస్తే, మన ప్రోగ్రాంలో దాన్ని రిపీటెడ్గా రాయకుండా ఒక ప్లేస్లో బ్లాక్ కింద రాసుకుని దాన్ని రిపీటెడ్గా కాల్ చేసుకుంటాం అనమాట కావాల్సినప్పుడల్లా. ఓకే, సో దీన్ని కొంచెం గ్రాఫికల్ ప్రజెంటేషన్లో చెప్పాలంటే కనుక ఒక పవర్ పాయింట్ తీసుకుని కూడా చెప్పచ్చు మనం దీన్ని అర్థమయ్యేటట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కోడ్ అనుకుందాం, ఇది మన కోడ్ ఆఫ్ లైన్ అనుకుందాం. 1 2 3 4 ఇలా కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోయాం మనం. ఓకే, సో ఇది మన లైన్స్ ఆఫ్ కోడ్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఒక ఫంక్షన్ మాడ్యూల్ డిఫైన్ చేస్తాం. అది ఇక్కడ సెపరేట్గా ఒక చోట మనం ఫంక్షన్ మాడ్యూల్ని క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ మాడ్యూల్ని మన కోడ్లో ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకు కావాల్సిన ప్లేస్లో మనం కాల్ చేసుకుంటాం అనమాట. ఈ ఫంక్షన్ మాడ్యూల్లో మళ్ళీ సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఓన్ ప్రోగ్రామింగ్ లాజిక్ ఉంటుంది. ఓకేనా? సో దీని గురించి ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇదంతా మనం ఫస్ట్ మనం ఫంక్షన్ మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము. నేర్చుకున్న తర్వాత దీన్ని ఓన్గా ఫంక్షన్ మాడ్యూల్ స్పెసిఫిక్గా దీన్ని ఎలా రన్ చేసి ఎలా అవుట్పుట్ని ఎలా టెస్ట్ చేసుకోవాలో నేర్చుకుంటాము. తర్వాత దీన్ని ఎలా యూస్ చేసుకుంటాము మన రెగ్యులర్ డే టు డే ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్లో అనేది నేర్చుకుందాం. ఇలా 3 స్టెప్స్ కింద ఈ టోటల్ ఫంక్షన్ మాడ్యూల్ కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక ఫంక్షన్ మాడ్యూల్ మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, SE37 అనే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి. ఓకే, ఏంటి ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ SE37. సో ఇక్కడికి వచ్చాను, SE37కి వెళ్తున్నా. చూడండి, ఫంక్షన్ బిల్డర్ ఇనీషియల్ స్క్రీన్ అని చెప్పి వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక ఫంక్షన్ మాడ్యూల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ చేస్తున్నప్పుడు నేమింగ్ కన్వెన్షన్ కోసం ZFM_NA_sum అని చెప్పేసి ఒక ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. ఏమైనా క్రియేట్ చేస్తున్నాను, ZFM అన్నది జస్ట్ నా నేమింగ్ కన్వెన్షన్ కోసం జెడ్ పెట్టాను. కస్టమర్ ఫంక్షన్ మాడ్యూల్ కాబట్టి జెడ్ పెట్టాను. ఇది ఫంక్షన్ మాడ్యూల్ కాబట్టి FM అని ఇచ్చాను, ఫాలోడ్ బై NA. ఎందుకంటే నేను క్రియేట్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా NAతోనే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఫంక్షన్ మాడ్యూల్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, A+B అనే ఒక ఫంక్షన్ని అనే అర్థమెటిక్ ఆపరేషన్ని ఈ ఫంక్షన్ మాడ్యూల్లో నేను క్రియేట్ చేస్తున్నాను. సో బెటర్ ఏంటంటే A+B అనే దానికి చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్ టెక్నికల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఆల్రెడీ ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ టెక్స్ట్ అయ్యి కనబడతాయి. క్రియేట్ అయ్యి లేదు కాబట్టి నేను క్రియేట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఫంక్షన్ గ్రూప్ ఏంటి, టెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సో ఫంక్షన్ కింద ఫంక్షన్ గ్రూప్ అడుగుతుంది. ఇక్కడ గ్రూప్ ఎందుకు అడుగుతుంది, సో మనం ఆల్రెడీ BW నేర్చుకున్నాం కదా. BWలో మనం ఏం చేస్తాం, మనం క్రియేట్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్ని కూడా ఒక ఇన్ఫో ఏరియా కింద మనం ప్లేస్ చేసుకుంటాం. ఎందుకు ప్లేస్ చేసుకుంటాం, ఎందుకంటే మన ఆ పర్టికులర్ కంటెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్ని
ఒక ప్లేస్ లో పెట్టడం కోసం మనం ఇన్ఫో ఏరియాని క్రియేట్ చేసి దాని కింద మన ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకుంటాం కదా. ఇన్ ద సేమ్ వే మనకి ఒక కంటెంట్ కి సంబంధించిన ఫంక్షన్ మాడ్యూల్స్ అన్ని కూడా ఒక ఫంక్షన్ గ్రూప్ కింద పెట్టుకుంటారు అంతే. ఇదంతా కూడా ఎందుకంటే ఒక గ్రూపింగ్ కోసం ఒక ప్లేస్ లో పెట్టుకుంటే రేపు రెఫరెన్స్ కి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఏ ఫంక్షన్ గ్రూప్ కింద అని అడుగుతుంది. లైక్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కి ఇన్ఫో ఏరియా ఎలానో ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ మాడ్యూల్ కి ఒక ఫంక్షన్ గ్రూప్ అడగడం కామన్ అనమాట. సో అంటే ఏంటి, ఫస్ట్ నేను ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి కదా. సో ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ చేయడం మర్చిపోయాను నేను. సో కాబట్టి ఏం చేస్తున్నాను, ఇక్కడ చివరి ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఒక న్యూ సెషన్ తీసుకుంటున్నా. న్యూ సెషన్ తీసుకొని ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. SE80. ఓకే, SE80 అనే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తే ఇక్కడ మనం ఏంటో చూద్దాం. ఇది ఆబ్జెక్ట్ నావిగేటర్ అనమాట. ఇక్కడ మనం ఫంక్షన్ గ్రూప్ ని క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు ఫంక్షన్ గ్రూప్ ని, ఈ పక్కన ఒకటి ఉంది కదా, ఇక్కడ ఈ ఫస్ట్ డ్రాప్ డౌన్ కి వెళ్ళాలి. ఇందులో ఫంక్షన్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఫంక్షన్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో నేను ఏమి ఇస్తానంటే ZFG_NA అనే ఫంక్షన్ గ్రూప్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయడం ఏముంటుంది, ఈ ఫంక్షన్ గ్రూప్ డస్ నాట్ ఎగ్జిస్ట్, డూ యూ వాంట్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. అవును, క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎస్. ఈ ఫంక్షన్ గ్రూప్ డిస్క్రిప్షన్, ఫంక్షన్ గ్రూప్ ఫర్ అనిత ఆబ్జెక్ట్స్. ఓకే, అనిత ఆబ్జెక్ట్స్. ఓకే, సంథింగ్ అనిత FM అని చెప్పేసి ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్. యాజ్ ఆఫ్ నో లోకల్ ప్యాకేజ్లోనే సేవ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. దట్స్ ఇట్. సో ఒక ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ అయింది, ZFG_NA. ఇందులో బై డిఫాల్ట్గా ఒక ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ చేస్తే అందులో ఈ రెండు కూడా స్టాండర్డ్ 2 ఇంక్లూడ్స్ క్రియేట్ అవుతాయి అనమాట, టాప్ అండ్ UXS అని. ఇవి బై డిఫాల్ట్గా వస్తాయి. యాజ్ ఆఫ్ నో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన లేదు. ఓకే, బట్ మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్ గ్రూప్ని క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనం ఓల్డ్ స్క్రీన్కి వెళ్ళిపోతాము. వెళ్ళి ఇక్కడ మన ఫంక్షన్ గ్రూప్ నేమ్ ఇద్దాం, ZFG_NA. అండ్ ఈ ఫంక్షన్ మాడ్యూల్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వాలి కదా, FM ఫర్ సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఒక ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ ఫంక్షన్ మాడ్యూల్లో ఒక సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్ ని మనం చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఫంక్షన్ మాడ్యూల్ రిజర్వ్ ఫర్ SAP అంటది. ఇది కామన్ గా వచ్చే వార్నింగ్ మెసేజ్. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఆటోమేటిక్గా మీకు ఫంక్షన్ మాడ్యూల్ క్రియేషన్కి వెళ్ళిపోతారు. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు ఫంక్షన్ మాడ్యూల్ క్రియేషన్ బటన్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఫంక్షన్ మాడ్యూల్ యొక్క ఎడిటర్ అనుకుందాం. ఇందులో మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్యాబ్ ఏంటి, అట్రిబ్యూట్స్ ట్యాబ్. ఈ అట్రిబ్యూట్స్ ట్యాబ్లో ఏం చెప్తుందంటే ఇది రెగ్యులర్ ఫంక్షన్ మాడ్యూల్, ఇది ఫంక్షన్ మాడ్యూల్ యొక్క గ్రూప్ ఏవైతే ఇందాక ఇచ్చామో అది, దాని టెక్స్ట్. ఓకేనా, ఇది రెగ్యులర్ ఫంక్షన్ మాడ్యూల్ అని చెప్తుంది. ఎవరు క్రియేట్ చేస్తారు, ఎప్పుడు క్రియేట్ చేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇంతకు మించి ప్రస్తుతానికి ఈ స్క్రీన్ గురించి మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంపోర్ట్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ ట్యాబ్స్ ఏంటంటే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ సోర్స్ కోడ్. యాజ్ ఆఫ్ నో ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్వి మనం నేర్చుకోవడానికి. వాట్ ఈజ్ ఇంపోర్ట్, వాట్ ఈజ్ ఎక్స్పోర్ట్, అసలు సోర్స్ కోడ్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా, సో దీని గురించి ఒకసారి ప్రెజెంటేషన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాను, ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయడం కోసం మనం ఇది క్రియేట్ చేస్తున్నాం. సో ఒక బ్లాక్ తీసుకుంటాను, ఇది దీన్ని వచ్చేసి A అంటాను దీనికి. ఓకేనా, ఈ ఒక బ్లాక్ A, ఎందుకంటే 2 నెంబర్స్ ఇవ్వాలి కదా. సో ఒక వేరియబుల్ నేమ్ A తీసుకుంటాను, ఇంకొక వేరియబుల్ నేమ్ వచ్చేసి B తీసుకుంటాను. ఓకేనా, అండ్ ఇంకొక వేరియబుల్ ఏం తీసుకుంటాను, టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్కి నాకు 3 వేరియబుల్స్ కావాలి, ఎందుకంటే సమ్మేషన్ ఆఫ్ 2 నెంబర్స్లో ఏ అనేది ఒక నెంబరు, బి అనేది ఒక నెంబరు, ఈ రెండు కూడా వేరియబుల్ నేమ్స్ అనుకోండి. ఓకే, అండ్ టోటల్ ఇది రెండింటిని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ సేవ్ చేయడానికి ఒక వేరియబుల్ కాబట్టి టోటల్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇందులో ఈ 3 వేరియబుల్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, ఏంటి 2 పార్ట్స్ ఇవి, ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే నా ఇన్పుట్ పారామీటర్స్. అంటే ఏంటి, నా ప్రోగ్రామ్కి ఈ రెండింటిని నేను ఇన్పుట్ కింద ఇచ్చుకుంటే, ఓకే, ఈ రెండింటిని నేను ఇన్పుట్ కింద ఇవ్వాలి అంతే కదా. ఈ రెండు ఇన్పుట్ కింద ఇస్తే అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ వచ్చేసి టోటల్ అనమాట.
ఆ అవుట్పుట్ ఎలా వస్తుంది? ఒక సర్టెన్ లాజిక్ మనం రాస్తే, అంటే a+b అనే ఫార్ములా మనం రాసి అప్లై చేస్తే దాని మీద a అండ్ b మీద అప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఇన్పుట్స్, ఇది వచ్చేసి నా అవుట్పుట్. ఇప్పుడు దీంతో ఇంటర్లింక్ చేసి చూద్దాం ఎలా అర్థం చేసుకోవాలన్నది. ఓకే, ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే 2 నెంబర్స్ని సమ్ చేయడానికి. ఈ 2 నెంబర్స్ సమ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను ఇన్పుట్ కింద 2 నెంబర్స్ ఇవ్వాలి, అప్పుడు అది అవుట్పుట్ కింద ఒక వేరియబుల్ని ఇస్తుందని చెప్పాను నేను ఇక్కడ. అవునా? సో ఈ ఏ అండ్ బి అనేది ఇన్పుట్ ఫీల్డ్స్ కదా, ఈ వీటిని మనం ఏమంటే ఇన్పుట్లో డిఫైన్ చేస్తాం. ఈ ఏబి ఏవైతే మనం ఇన్పుట్ కింద ఇస్తున్నామో దీనికి, ఆ ఇన్పుట్ కింద ఇచ్చిన ఈ వేరియబుల్స్ని ఎక్కడ డిఫైన్ చేయాలి? ఇంపోర్ట్ అనే ట్యాబ్ కింద డిఫైన్ చేయాలి. అండ్ ఇప్పుడు మన అవుట్పుట్ వస్తుంది కదా, ఏమైతే టోటల్ చేస్తున్నామో ఆ వాల్యూ వస్తుంది చూడండి, ఆ వేరియబుల్ని ఎక్కడ డిఫైన్ చేయాలి? దాన్ని ఎక్స్పోర్ట్ ట్యాబ్లో డిఫైన్ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ అంటే దీనికి వచ్చేదనమాట, అంటే దీనికి ఇన్పుట్ కింద ఇచ్చేది. ఎక్స్పోర్ట్ అంటే దీని నుంచి బయటికి వెళ్ళేది. దీని నుంచి బయటికి ఏం వెళ్తుందంటే మనం యాడ్ చేసిన టోటల్ అనే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని దీని నుంచి నేను బయటికి పంపిస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. పారామీటర్ నేమ్ వచ్చేసి ఏ అనే ఇస్తున్నాను నేను, లేకుంటే మనం p_a అని కూడా ఇవ్వచ్చు. ఓకే, మన రిఫరెన్స్ కోసం p_a. దీని టైప్ వచ్చేసి ఇక్కడ టైప్, అసెరీ టైప్ వచ్చేసి ఐ ఇస్తున్నాను, ఎందుకంటే మనం చేసే సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఐ అంటే ఇంటీజర్ అనమాట. డిఫాల్ట్ వాల్యూ అని ఇవ్వాలనుకుంటున్నానా? నాకు ఏం ఇవ్వాలని ఏం లేదు, డిఫాల్ట్ వాల్యూ తీసేస్తున్నా, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? p_b. ఓకే, టైప్ ఐ. సో ఇలాగా నేను 2 వేరియబుల్స్ని ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఓకే, ఇంపోర్ట్లో ఏం చేస్తాము? ఇది ఇంపోర్ట్ అనే ట్యాబ్ వచ్చేసి ఓన్లీ డిఫైనింగ్ వేరియబుల్స్ని డిఫైన్ చేయడం కోసమే యూస్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్కడ మనం లాజిక్ రాయట్లేదు. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ట్యాబ్లో ఏం చేస్తున్నాను? దేన్నైతే నేను అవుట్పుట్ కింద ఇవ్వాలనుకుంటున్నానో దాన్ని నేను ఎక్స్పోర్ట్లో డిఫైన్ చేస్తాను, p_total. ఓకేనా, దీని టైప్ అసెసరీ టైప్ అంటే దీని యొక్క డేటా టైప్ అనమాట, ఇంటీజర్. సో ఈ రెండు ఇక్కడ నేను ఇచ్చేస్తాను. సో ఇంపోర్ట్ డెఫినేషన్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ డెఫినేషన్ అయిపోయింది. ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను? సోర్స్ కోడ్కి వెళ్తాను. చూడండి, సోర్స్ కోడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ సమ్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, దీని మధ్యలో మనం కోడ్ రాయాలి. స్టార్టింగ్ లో కొన్ని లైన్స్ కమెంట్ అయ్యి వచ్చాయి. ఈ లైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే నథింగ్ బట్ ఇవన్నీ కూడా మన ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, చేంజింగ్ టేబుల్స్, ఈ 4 ట్యాబ్స్ లో ఏమైతే మనం డిఫైన్ చేస్తామో అది సిస్టమ్ మనకి కమెంట్ చేసి ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఒక క్విక్ రిఫరెన్స్ కోసం మనం ఇది చూడగానే చెప్పొచ్చు, ఓకే ఇంపోర్టింగ్ లో నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఎక్స్పోర్టింగ్ లో ఒక ఫీల్డ్ ఉందని నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఏం టచ్ చేయకూడదు, దాన్ని అలా ఉంచేసి ఈ కింద నుంచి మనం కోడ్ రాసుకుందాం. ఓకే, సో మన కోడ్ ఏంటి? అవుట్పుట్లోకి ఈ రెండింటిని యాడ్ చేసి పంపించాలి. అంటే p_total ఈజ్ ఈక్వల్ టు p_a ప్లస్ p_b అంతే. సో ఇది చాలా సింపుల్ ఫంక్షన్ మాడ్యూల్. అసలు ఈ ఫంక్షన్ మాడ్యూల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, p_total ఈజ్ ఈక్వల్ టు p_a ప్లస్ p_b. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసిన వాల్యూ ఎక్కడ స్టోర్ చేస్తాను? p_total లో సేవ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను, నా ఫంక్షన్ మాడ్యూల్ యాక్టివేట్ చేస్తున్నాను. ఏదో ఎర్రర్స్ ఉన్నాయంట, చూద్దాం ఏంటో. ద మాస్టర్ ఫంక్షన్ మాడ్యూల్ డస్ నాట్ బిగిన్ విత్ ఫంక్షన్ పూల్. ఫంక్షన్ పూల్ ఏంటిది? లైన్ నెంబర్ 1. ఫంక్షన్ పూల్ ఒక నిమిషం. సో ఓకే, సో ఎర్రర్ ఏమీ లేదు. మనకి ఏమొచ్చింది ప్రాబ్లం అంటే మనం ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇందులో ZNA టాప్ ఉంది కదా, ఇది ఇన్యాక్టివ్ ఉంది. ఇప్పుడు నేను యాక్టివేట్ చేశాను దీన్ని. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే మనం ఫంక్షన్ గ్రూప్ని క్రియేట్ చేసి యాక్టివేట్ చేస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఒక విండో వస్తుంది. ఓకే, ఎలా వస్తుంది విండో? అది ఇక్కడ ఒక విండో వస్తుంది. సో ఇక్కడ మనం చూడండి, ఇది టెస్ట్ డెమో సర్వర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇందులో కొన్ని మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలాగే ఇందాక సంహౌ ఈ టాప్ వచ్చేసి యాక్టివేట్ అవ్వలేదు, దానివల్ల మనకి ఇష్యూ వచ్చింది. సో దీన్ని ఒకసారి యాక్టివేట్ చేసేస్తే ఆటోమేటిక్గా మన ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ చేశాను అనుకోండి, ఇది బాగానే యాక్టివేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ మాడ్యూల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సోర్స్ కోడ్లో కోడ్ కూడా రాసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి?
ఇక్కడ మనకి యాక్టివేషన్ పక్కన ఎగ్జిక్యూషన్ సింబల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి టెస్ట్ ఎగ్జిక్యూట్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ఇంపోర్ట్ పారామీటర్స్ మనం డిఫైన్ చేసుకున్నాం కదా, 2 ఇన్పుట్స్ పాస్ చేస్తే అవుట్పుట్ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది అనమాట. సో ఇన్పుట్ ఏంటి, మనం ఇక్కడ 10 ఇద్దాము, ఇక్కడ 20 ఇద్దాం ఇన్పుట్. ఇది ఇంటీజర్స్ కాబట్టి బై డిఫాల్ట్ అక్కడ మనకి 0 చూపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. 10, 20 ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ మీద అక్కడ చూడండి ఎక్స్పోర్ట్ పారామీటర్స్. అదేంటిది, ఇది అవుట్పుట్ పారామీటర్ అనమాట. ఇందులో మనకి 30 వాల్యూ వచ్చింది, 10 + 20 30 వచ్చి మనకి అవుట్పుట్ పారామీటర్ వచ్చింది. అంతే, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ మాడ్యూల్ క్రియేషన్కి అర్థం చేసుకోవడం కోసం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం. సో ఇలాగా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పారామీటర్స్ డిఫైన్ చేసుకుని సోర్స్ కోడ్లో కోడ్ రాసుకుంటాం. ఓకే, సో రాసుకున్న తర్వాత ఇక్కడ మనం చాలా సింపుల్ కోడ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయొచ్చు, ఏదైనా కాంప్లెక్స్ లాజిక్ చేసి ఒక వాల్యూని డిరైవ్ చేయొచ్చు, టేబుల్స్ని కూడా రిటర్న్ చేయొచ్చు. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. కానీ ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని ఫస్ట్ త్వరగా చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం చెప్పండి. ఇక్కడ మనం స్టార్టింగ్ మనకి యాక్టివేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంపోర్ట్లోకి వెళ్ళి యాక్టివేట్ చేసుకోలేదు మనము. లేదు, ఇందాక స్టార్టింగ్లో మనకి ఫంక్షన్ గ్రూప్లో ఇష్యూ వచ్చింది. ఫంక్షన్ గ్రూప్లో ఉన్న ఈ టాప్ అనే పారామీటర్ ఏదో మనకి ఇన్యాక్టివ్గా ఉంది, దానివల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో ఈ ఫంక్షన్ గ్రూప్ని ప్రాపర్గా యాక్టివేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫంక్షన్ మాడ్యూల్ యాక్టివేట్ అయిపోయింది. మనకి ఇక్కడ కోడ్లో ఎలాంటి ఇష్యూ లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేసాము, అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి వర్క్ అవుతుంది. సో వర్క్ అవుతున్న ఈ ఫంక్షన్ మాడ్యూల్ని మనం మన ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేసుకోవాలనేది నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, SC38కి వెళ్ళి మన ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇందులో దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఏంటి, 2 వాల్యూస్ని పాస్ చేస్తే థర్డ్ వాల్యూ మనకి అవుట్పుట్ వస్తుంది కదా. సో డేటా అనే ఒక సింటాక్స్కి వెళ్ళి ఒక 2 వేరియబుల్స్ LV_A టైప్ I, LV_ లోకల్ వేరియబుల్ B అనమాట, టైప్ ఇది కూడా ఇంటీజరే, LV_sum టైప్ I అని చెప్పి ఒక 3 వేరియబుల్స్ని డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా, LV_A ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 10 అనే వాల్యూని పాస్ చేద్దాము, LV_B ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఇక్కడ నేను LV ఈజ్ ఈక్వల్ టు సమ్ అని A+B చేయను, ఎందుకంటే ఈ సమ్మేషన్ చేయడం కోసం నేను ఏం చేశాను, ఈ ఫంక్షనాలిటీ కోసం ఆల్రెడీ నేను ఒక ఫంక్షన్ మాడ్యూల్ని డిఫైన్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్ని నేను ఇక్కడ నా ప్రోగ్రాంలో కాల్ చేస్తున్నాను. ఎలా కాల్ చేస్తున్నానో చూడండి. సో మన ప్రోగ్రాంలో ఒక ఫంక్షన్ మాడ్యూల్ని కాల్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఇక్కడ ప్యాటర్న్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్యాటర్న్లోకి వెళ్ళి ఇక్కడ కాల్ ఫంక్షన్ ఉంటుంది, అక్కడ ఫంక్షన్ మాడ్యూల్ నేమ్ ఇచ్చి ఇక్కడ ఓకే ఇవ్వాలి, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే చూడండి కాల్ ఫంక్షన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా దీని ప్రాపర్ ఫార్మేట్లో ఇది మనకు వస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా ఎక్స్పోర్ట్ పారామీటర్స్. ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఓకే, మనం ఫంక్షన్ మాడ్యూల్లో ఏదైతే ఇంపోర్ట్ అని ఉందో అది ఈ ప్రోగ్రాంలో ఎక్స్పోర్ట్ కింద కనబడుతుంది. ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ అని ఉందో అది ప్రోగ్రాంలో మనకి ఇంపోర్ట్ అని కనబడుతుంది. ఓకేనా, ఇది ఏంటంటే ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, లాస్ట్లో చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రాంలో అంటే యూసేజ్లో ఎక్స్పోర్ట్ ఉంటే ఫంక్షన్ మాడ్యూల్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, యూసేజ్లో ఇంపోర్ట్ అని ఉంటే ఫంక్షన్ మాడ్యూల్లో అది ఎక్స్పోర్ట్ పారామీటర్ ట్యాబ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇది బేస్డ్ అపాన్ స్క్రీన్ బేస్ మీద మనకి ఇలాగా వస్తుంది అనమాట. స్క్రీన్ బేస్ మీద అంటే చెప్తాను, ఎగ్జాంపుల్ డీబగ్గింగ్ మోడ్లో మీకు క్లియర్గా చెప్తాను దీని గురించి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్ మాడ్యూల్లో మీకు 2 సెక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోర్టింగ్ సెక్షన్, ఇంపోర్టింగ్ సెక్షన్. ఇక్కడ మనం P_A దగ్గర ఒక వాల్యూని పాస్ చేయాలి. మనం పాస్ చేయాల్సిన వాల్యూ ఎక్కడుంది, LV_A అనే వేరియబుల్లో ఉంది. సో కాబట్టి దీన్ని నేను ఇక్కడ పంపిస్తాను. ఆ తర్వాత P_B అని ఉంది కదా, దీనికి ఒక వాల్యూ పాస్ చేయాలి. దీనికి పాస్ చేసిన వాల్యూ ఎక్కడుంది, నాకు LV_B అనే వేరియబుల్లో ఉంది. సో ఇక్కడ ఇది ప్లేస్ చేస్తాను. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు అయిన తర్వాత సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ని P_totalలో ప్లేస్ చేస్తుంది.
ఇక్కడ వచ్చిన ఈ వాల్యూని మనం రిసీవ్ చేసుకోవాలి, మన స్క్రీన్లో రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, మనం LV_sum అనే వేరియబుల్లో మనం దీన్ని రిసీవ్ చేసుకుంటాం. ఫంక్షన్ మాడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో డాట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ డాట్ పెట్టకూడదు, ఓన్లీ ఫంక్షన్ మాడ్యూల్ మొత్తం డెఫినేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం డాట్ పెట్టాలి. ఓకేనా, అది బై డిఫాల్ట్గా వస్తుంది, మనం ఏం పెట్టకూడదు, బస్ జస్ట్ నేను ఇక్కడ తీసుకొచ్చాను అంతే. ఓకే, సో ఇది ఇప్పుడు LV_sumలో ఎంతైతే ఉందో దాన్ని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం, LV_sum అని చెప్పేసి. అంతే, దట్స్ ఇట్. ఈ ప్రోగ్రామ్ కోడ్ డీబగ్ చేస్తూ మళ్ళీ ఇంకొకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకే, సో బ్రేక్ పాయింట్ ఎక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను, ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి, మనం ఒక 2 వేరియబుల్స్ని డిఫైన్ చేసుకున్నాం, LVA, LVB. ఈ రెండింటిలో కూడా మనం 10 and 20 అనే 2 వాల్యూస్ని సేవ్ చేసుకున్నాం. ఓకే, సో F5 ప్రెస్ చేసినప్పుడు ఏమైంది, 10 or 20 అనే 2 వాల్యూస్ ఈ 2 వేరియబుల్స్కి కూడా అసైన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, కాల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ మాడ్యూల్ ఉంది కదా, ఆ ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది అనమాట. సారీ, ఆ ఫంక్షన్ మాడ్యూల్ కాల్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ మాడ్యూల్లో డెఫినేషన్ ఎలా ఉంది, ఈ ఫంక్షన్ మాడ్యూల్లో ఒక 2 పారామీటర్స్ని ఇన్పుట్ కింద తీసుకుని ఒక వేరియబుల్ని, అదే 2 వేరియబుల్స్ని ఇన్పుట్ కింద తీసుకుని థర్డ్ వేరియబుల్లో అవుట్పుట్ని సేవ్ చేస్తుంది. ఈ సంబంధించిన అవుట్పుట్ ఎక్కడ డిఫైన్ చేశాను, సోర్స్ కోడ్ అనే ట్యాబ్లో దీనికి సంబంధించిన లాజిక్ అంతా కూడా నేను రాశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ కూడా చూడండి, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవుతున్నప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఫంక్షన్ మాడ్యూల్కి 2 వేరియబుల్స్ని నేను ఇన్పుట్ కింద ఇవ్వాలి. అంటే ఏంటి, ఈ స్క్రీన్లో ఉన్న ఈ 10 and 20 వాల్యూస్ని నేను ఈ ఫంక్షన్ మాడ్యూల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తున్నాను. ఎక్స్పోర్టింగ్ అంటే అంతే కదా, ఉన్న ప్లేస్లోంచి వేరే చోటికి మనం డేటాని పంపిస్తుంటే దాన్ని డేటాని కానీ వస్తువుని కానీ ఎక్స్పోర్టింగ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఉన్న 10, 20ని ఇక్కడ ఉన్న 10, 20ని నేను వేరే చోట పంపిస్తున్నాను. వేరే చోటికి ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను F5 ప్రెస్ చేయగానే నా కర్సరు ఇక్కడి నుంచి దీని డెఫినేషన్కి వెళ్తుంది. ఓకేనా, ఓకే, F5 ప్రెస్ చేశాను చూడండి, F5 ప్రెస్ చేయగానే చూడండి నేను ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు ఫంక్షన్ ZFM SN చేస్తాం, ఈ ఫంక్షన్ మాడ్యూల్లోకి వచ్చాను. సో వచ్చినప్పుడు చూడండి ఇక్కడ LVA కూడా పోయాయి, ఎందుకంటే ఈ స్క్రీన్లో అవి 2 ఇన్వాలిడ్. P_Aలో 10 వచ్చింది, P_Bలో 20 వచ్చింది. ఇప్పుడు ఈ లాజిక్ రన్ చేస్తే నాకు టోటల్ 30 వస్తుంది. నా ఫంక్షన్ మాడ్యూల్ కోడ్ కంప్లీట్ అయిపోయింది. F5 ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, ఫంక్షన్ మాడ్యూల్లో నేను క్యాలిక్యులేట్ చేసిన టోటల్ని అక్కడి నుంచి ఈ పర్టికులర్ స్క్రీన్కి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఇంపోర్ట్ అని ఉందన్నమాట. ఓకే, ఇంపోర్ట్ ఈ పీ టోటల్లో ఉన్న వాల్యూని ఎక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, నా లోకల్ వేరియబుల్ LV_sumలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో LV_sumలోకి 30 వచ్చింది. సో ఈ 30ని స్క్రీన్ మీద రాస్తాను, నాకు అవుట్పుట్ 30 కనబడుతుంది. ఓకే, సో అంటే ఈ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో P_A, P_B ఈ 2 కూడా ఎక్స్పోర్టింగ్ పారామీటర్స్, అండ్ P_total వచ్చేసి ఇంపోర్టింగ్ పారామీటర్. కానీ మీరు ఫంక్షన్ మాడ్యూల్కి వెళ్ళారనుకోండి, దీన్ని రాస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్కి 2 ఇన్పుట్ పారామీటర్స్ని ఒక అవుట్పుట్ పారామీటర్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని అంటాం. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది ఇది. ఓకే, సో ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్ అనమాట, హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్ మాడ్యూల్ అండ్ దాన్ని ఎలా మన ప్రోగ్రాంలో కాల్ చేసుకుంటామని చెప్పేసి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ చాలా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సార్ ఇంకొకటి, ఈ ఫంక్షన్ మాడ్యూల్కి మనం డేటా పాస్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ మనం వాల్యుబుల్స్తోనే పాస్ చేయాలంటే అవసరం లేదు. ఈ ఫంక్షన్ మాడ్యూల్తో నేను డైరెక్ట్గా కూడా దీన్ని వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఎలాగా, నాకు తెలుసు ఇక్కడ ఏం పాస్ చేయాలి, P_Aలో నేను 10 పాస్ చేస్తున్నాను, P_Bలో 20 పాస్ చేస్తున్నాను. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటీజర్స్ కాబట్టి నేను సింగిల్ కోట్స్ ఇవ్వలేదు, సింపుల్గా 10, 20 రాశాను. ఇలా ఇచ్చినా కూడా ఈ 2 తీసేస్తున్నా ఇక్కడ నేను. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని రిసీవ్ చేసుకోవడం కోసం నాకు ఖచ్చితంగా ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్లోకి తెచ్చుకున్నాను, దాన్ని ప్రింట్ చేశాను, యాక్టివేట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి 30 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఫంక్షన్ మాడ్యూల్ని మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నా అవుట్పుట్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ మాడ్యూల్ని మళ్ళీ కాల్ చేసి ఈసారి ఇక్కడ నేను 50, 20 పాస్ చేస్తాను. వచ్చిన తర్వాత ఈసారి నాకు ఎంత వస్తుంది, అవుట్పుట్ 70 వస్తుంది. అది కూడా ఇదే వేరియబుల్లో సేవ్ చేస్తాను. ఈసారి మళ్ళీ అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను స్క్రీన్ మీద.
అంటే ఏంటి, ఒకే కోడ్ని మల్టిపుల్ టైమ్స్ నేను కాల్ చేస్తున్నాను అనమాట. ఓకే, విత్ డిఫరెంట్ ఇన్పుట్ పారామీటర్ వేరియబుల్స్. చూడండి, ఫస్ట్ 30 వచ్చింది, తర్వాత 70 వచ్చింది. ఓకే, నేను కావాలంటే మళ్ళీ కాల్ చేస్తాను ఈ ఫంక్షన్ మాడ్యూల్. ఎన్నిసార్లు ఈ ఫంక్షన్ మాడ్యూల్ని అలా మన దాంట్లో కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఈసారి 100 20 పాస్ చేస్తున్నాను, యాక్టివేట్ చేస్తున్నా, 120 వచ్చింది. ఓకే, సో ఒకే ఫంక్షన్ మాడ్యూల్ని మనం మన స్క్రీన్లో మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ టైం కూడా మనం ఒకే వేరియబుల్లో తెచ్చుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ వేరియబుల్స్లో తెచ్చుకోవచ్చు. అదే మీద మ్యాటర్ కాదు. ఓకే, సో బట్ ఈ ఫంక్షన్ మాడ్యూల్ యొక్క పర్పస్ ఏంటంటే ఇది రీయూజబిలిటీ అనమాట. అంటే ఈ ఫంక్షన్ మాడ్యూల్ని ఈ ప్రోగ్రామ్లోనే కాదు, ఏ ప్రోగ్రాంలో అయినా సరే నేను కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకుని ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ ఫంక్షన్ మాడ్యూల్ నేను కాల్ చేసుకోవచ్చు. బట్ కాల్ చేసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా ఈ యాజ్ పర్ ద డెఫినేషన్ దీనికి 2 ఇన్పుట్ పారామీటర్స్ని పాస్ చేయాలి, ఇది ఒక అవుట్పుట్ పారామీటర్ని అది మనకి తీసుకుని వచ్చి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇంపోర్ట్ పారామీటర్స్ మనం క్రియేట్ చేస్తాం కదా ఇక్కడ ఫంక్షన్ మాడ్యూల్లో, ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటుంది. ఏంటిది, ఆప్షనల్ పారామీటరా కాదా అని చెప్పి అంటుంది అనమాట. దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం పాస్ చేయకపోతే అది ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని అడుగుతుంది అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఆప్షనల్ పారామీటర్ కాదని ఈ ప్యాటర్న్లోకి వెళ్ళి ఈ ఫంక్షన్ మాడ్యూల్ని మళ్ళీ ఇంకొకసారి నేను తీసుకొస్తున్నాను స్క్రీన్లోకి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా కమెంట్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఇలా బ్లాక్ కలర్లో ఉంటే ఈ రెండింటి కూడా ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. ఎలాంటి వాల్యూ ఇవ్వకుండా నేను దీన్ని కాల్ చేయలేనని అర్థం అనమాట. ఓకే, సో మీకు అది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని టిక్ మార్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ p_a అని ఉంది కదా, దీన్ని నేను ఆప్షనల్ చేస్తున్నాను. p_bని ఆప్షనల్ తీసేసాను. నేను తీసేసిన తర్వాత ఒకసారి యాక్టివేట్ చేద్దాం ఈ ఫంక్షన్ మాడ్యూల్ని. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని కాల్ చేద్దాం. ప్యాటర్న్లోకి వెళ్ళి ఫంక్షన్ మాడ్యూల్ నేమ్ ఇచ్చి కాల్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఏదైతే మనం ఆప్షనల్ అని టిక్ చేసామో దాని అర్థం ఏంటంటే దీనికి ఇన్పుట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని అర్థం. ఓకేనా, అంటే ఇప్పుడు నేను బీకి మాత్రమే 20 ఇచ్చి నేను ఖచ్చితంగా పీ టోటల్ని తీసుకోవాలి. దీన్ని వచ్చేసి LV_sumలోకి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఫంక్షన్ మాడ్యూల్ రన్ చేసేదే మనకి ఏదైనా వాల్యూని తెచ్చుకోవడం కోసం కదా. యాక్టివేట్, ఎగ్జిక్యూట్. రైట్ రాయలేదు కదా, అందుకే తెలియట్లేదు. ఓకే, 20 వచ్చింది. 20 ఎందుకు వచ్చింది, ఎందుకంటే నేను p_a_కి ఏ వాల్యూ పాస్ చేయట్లేదు. ఇంటీజర్ అనే వేరియబుల్లో ఏమి పాస్ చేయకపోతే బై డిఫాల్ట్ ఏముంటుంది, 0 ఉంటుంది. అందుకనే 0 + 20 చేసి ఈ ఫంక్షన్ మాడ్యూల్ మనకి 20 రిజల్ట్ని పాస్ చేస్తుంది. ఓకే, సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ పెట్టాము అంటే దానికి వాల్యూ పాస్ చేయకపోయినా పర్వాలేదు, దీని కాలింగ్లో అని చెప్పి అర్థం అనమాట. ఓకే, సో దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు మీకు ఇంకా అర్థం అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ రెండు లాంచ్ చేస్తున్నా. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి SAP ఇది మన కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్. SAP మన కోసం చాలా ఫంక్షన్ మాడ్యూల్స్ని బై డిఫాల్ట్గా ఇచ్చింది. ఓకేనా, అందులో కొన్ని ఫంక్షన్ మాడ్యూల్స్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో కొన్ని స్టాండర్డ్ ఇది కస్టమ్ ఫంక్షన్ మాడ్యూల్. స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయేమో మనం చెక్ చేద్దాం. ఓకేనా, సో కొన్ని ఫంక్షన్ మాడ్యూల్స్ డేట్ మీద ఉంటాయి. ఓకేనా, ఇవి మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. డేట్ మీద ఉన్నది ఏంటి, ఒక డేట్ ఇచ్చామనుకోండి, డేట్ నుంచి వీక్ని డిరైవ్ చేస్తుంది అనమాట. చూడండి, డేట్ గెట్ వీక్ అని ఒక ఫంక్షన్ మాడ్యూల్. ఈ ఫంక్షన్ మాడ్యూల్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి అంటే దీన్ని ఫస్ట్ డిస్ప్లేలోకి వెళ్ళాలి. ఇది స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ మనం క్రియేట్ చేసింది కాదు ఇది. ఓకే, ఇంపోర్ట్లోకి వెళ్తే ఏమంటుంది, ఇంపోర్ట్లో ఒక డేట్ని తీసుకుంటుంది. ఎక్స్పోర్ట్లోకి వచ్చేటప్పటికే మనకి ఏమి ఇస్తుంది, ఒక వీక్ని అది రిటర్న్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేసి దీన్ని ఎగ్జిక్యూషన్ నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక డేట్ని ఇన్పుట్ కింద ఉంటుంది. సో ఈరోజు డేట్ ఏముంది, 21/02/2022 అని ఇస్తాను నేను. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. ఎగ్జిక్యూట్. ఇది రాంగ్ డేట్ అంటుంది, అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ డేట్ మనం రాంగ్ ఫార్మాట్లో ఇచ్చామంట. సో దీన్ని డిఫరెంట్ ఫార్మాట్లో ఇచ్చి చూద్దాం. ఓకేనా, 02/21
2022 అని చూద్దాం. ఓకే చూడండి. సో ఈ అంటే మంత్ డేట్ ఇయర్ స్లాష్ ఫార్మాట్ లో తీసుకుని మనకి ఏమి ఇచ్చింది 8th వీక్ అంటుంది. సో ఆబ్వియస్లీ ఇది 8th వీక్ అయి ఉంటుంది ఇది. ఓకే ఇక్కడ చూసారనుకో ఇది 1 2 3 4 5 6 7 8th వీక్. సో 8th వీక్ లోనే రన్ ఉన్నాం ఇప్పుడు మనం ఉన్నాం. సో చూడండి సిస్టమ్ ఇచ్చింది. ఓకే సో ఇది డేట్ గెట్ వీక్ అనేది వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్. దీంట్లో డేట్ పాస్ చేస్తే అది మనకి వీక్ ని డిరైవ్ చేసి ఇస్తుంది. సో దీనికి సంబంధించిన కోడ్ ఎస్ఐపి వాడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. అక్కడ వాడు ఇచ్చిన కోడ్ చూడాలనుకుంటే ఈ సోర్స్ కోడ్ లోకి వెళ్ళారనుకో ఇక్కడ వాడు ఏం కోడ్ రాశాడు ఏంటి అంతా కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకే సో బట్ మనకు అదంతా అనవసరం. ఈజీగా వాడు ఇచ్చిన ఫంక్షన్ మాడ్యూల్ మనం యూజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మాడ్యూల్ ని మన ప్రోగ్రామ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మనం నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ప్యాటర్న్ లోకి వెళ్తాను, నా ఫంక్షన్ మాడ్యూల్ నేమ్ ఇస్తాను, ఓకే చేస్తాను. సో అప్పుడు ఏమైంది, మొత్తం సింటాక్స్ ఇచ్చింది ఇది నాకు. ఏమని, ఇది కాల్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ మాడ్యూల్ నేమ్, ఎక్స్పోర్టింగ్ లో ఖచ్చితంగా నేను డేట్ ని పాస్ చేయాలి. అప్పుడు నాకు అది ఏమిస్తుంది, వీక్ నెంబర్ని ఇస్తుంది. ఓకేనా, ఈ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎప్పుడైనా మీరు డేట్ ని రాంగ్ గా పాస్ చేసినప్పుడు మీకు తప్పు రాకుండా ఉండడం కోసం ఈ ఎక్సెప్షన్స్ అన్నమాట. సో దీన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనకి ఏంటి, డేట్ ని పాస్ చేయాలంటుంది. ఎస్ఏపిలో ఇందాక నేను ఇన్పుట్ కింద ఇస్తున్నప్పుడు అది డేట్ ని మంత్ స్లాష్ డిడి స్లాష్ వైవై కింద ఇచ్చాను. కానీ మనం ప్రోగ్రామ్ లో దాన్ని ఇస్తున్నప్పుడు అలా ఇవ్వకూడదు. ఓన్లీ ఎగ్జిక్యూషన్ టైంలోనే మనం డిస్ప్లే ఫార్మాట్ లో ఇవ్వాలి. కానీ ప్రోగ్రామ్ లో ఎప్పుడు కూడా మనం స్టాండర్డ్ ఎస్ఏపి డేట్ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. అంటే ఏంటి, డిడి ఎంఎం వైవై ఈ సారీ వైవై ఎంఎండిడి ఈ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఓకే సో ఇక్కడ ఏంటి, డేట్ ని పాస్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయొచ్చు, ఏదైనా హార్డ్ కోడ్ చేసి పాస్ చేయొచ్చు. ఎలాగా, 2022/02/21 ఇది నా డేట్. ఓకేనా, ఇప్పుడు వీక్ సిస్టమ్ డిరైవ్ చేసి నాకు వీక్ ఇస్తుంది. అంటే వీక్ ని సేవ్ చేసుకోవడానికి నాకు ఏం కావాలి, ఇక్కడ ఒక వేరియబుల్ కావాలి. ఎందుకోసం అంటే నాకు ఇచ్చిన ఇది సిస్టమ్ డిరైవ్ చేసి నాకు ఇచ్చిన వీక్ ని సేవ్ చేసుకోవడం కోసం. అంటే ఏంటి, ఒక వేరియబుల్ ని నేను క్రియేట్ చేయాలి. డేటా ఎల్వి అండర్స్కోర్ వీక్ టైప్ ఏమి ఇవ్వాలి, ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక ఫంక్షన్ మాడ్యూల్లో మీరు ఏదైనా అవుట్పుట్ పారామీటర్ని కోసం డిఫైన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ వీక్ కి మీరు క్రియేట్ చేస్తే ఎల్వి అండర్స్కోర్ వీక్ ఉంది కదా లోకల్ వేరియబుల్, ఈ టైప్ ఎప్పుడు కూడా ఈ ఫంక్షన్ మాడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ వీక్ దీని అవుట్పుట్ పారామీటర్ ఇది కదా వీక్, దీన్ని ఏ రకంగా డిఫైన్ చేశారో అదే ఫార్మేట్ ని మీరు మీ ప్రోగ్రామ్ లో ఇచ్చుకోవాలి. అలా కాకుండా వేరే ఫార్మేట్ ఇవ్వడానికి ట్రై చేస్తే సిస్టమ్ డంప్కి వెళ్ళే ఛాన్సెస్ 90% ఉంటాయి. ఓకే, ఎల్వి వీక్ అంతే. సో ఎల్వి వీక్ ని ఎలా డిఫైన్ చేశానో ఈ ఫంక్షన్ మాడ్యూల్లో వాడు తన అవుట్పుట్ పారామీటర్ ని ఏ రకంగా డిఫైన్ చేశాడో అదే ఫార్మేట్ తో నేను ఇక్కడ నా వీక్ ని డిఫైన్ చేసుకున్నాను. ఓకే, స్కాల్ అండ్ హైఫన్ వీక్ అని చెప్పేసి. సో దీన్ని అంతా అయిపోయిన తర్వాత వీక్ ని ప్రింట్ చేయాలి కదా, రైట్, ఎల్వి అండర్స్కోర్ వీక్ ఇన్ ద అవుట్పుట్ స్క్రీన్. ప్రింట్ ప్రింటర్ యాక్టివేట్ ఎగ్జిక్యూట్. చూడండి 2022/08 కరెక్ట్గా వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేట్ దగ్గర 21 కాకుండా నేను 41 పెడుతున్నా. అసలు 41 అనే డేట్ ఉంటుందా, ఉండదు కదా. కానీ అది హార్డ్ కోడ్ వాల్యూ. ఇక్కడ నేను ఏం చేశానైతే నేను దీన్ని ఒక హార్డ్ కోడ్ వాల్యూ కింద సింగిల్ కోట్స్లో పంపించేశాను. సో కాబట్టి ప్రోగ్రామ్లో ఎక్కడ ఎర్రర్ రాదు. ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, చూడండి దీన్నే డంప్ అంటారు. డంప్ అంటే నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్ అనమాట. ఓకే, ఏమంటుంది, ఎక్సెప్షన్ కండిషన్ డేట్ ఇన్వాలిడ్ ట్రిగ్గర్డ్ అని చెప్పేసి అంటుంది అనమాట. ఓకే, సో ఇలాంటిది అంటే ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి సిస్టమ్ యొక్క ఎర్రర్ మెసేజ్ ని త్రో చేయడం అనమాట. మనం దీన్ని డంప్ అని చెప్పి పిలుస్తాం మన టెక్నాలజీలో. ఓకే, సో ఇలాంటివి హ్యాండిల్ చేయడం కోసమే మనకి ఫంక్షన్ మాడ్యూల్లో ఎక్సెప్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, ఎక్సెప్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. సో ఈ ఎక్సెప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా కూడా మనం రాంగ్ డేట్ ఇస్తే, ఇక్కడ రాంగ్ డేట్ ఇచ్చినప్పుడు వాడు 2 ఎక్సెప్షన్స్ క్రియేట్ చేస్తారు. ఒకటి ఏంటి, ఇన్వాలిడ్ డేట్ ఇస్తే 1 అనే ఎక్సెప్షన్ ని, అదర్స్ ఏదైనా ఉంటే వేరే ఎర్రర్ ఏమైనా వస్తే కనుక 2 అనే ఎక్సెప్షన్ ని ప్రింట్ చేశారనమాట వాళ్ళు. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసుకోవాలి,
ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కరెక్ట్ డేట్ని పాస్ చేద్దాం 21. పాస్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం, దీన్ని ఒకసారి డీబగ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫంక్షన్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, డేట్కి వచ్చి ఇది వస్తుంది. ఎల్వీవీక్లో కరెంట్కి వాల్యూ ఏమీ లేదు. ఈ ఫంక్షన్ మాడ్యూల్ రన్ అయిపోగానే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మీకు చెప్పండి, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. 2 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ఏంటి ఈ కాల్ ఫంక్షన్ ఉంది చూసారా, ఈ ఫంక్షన్ దగ్గర నేను ఇప్పుడు F5 ప్రెస్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే నా పాయింటరు ఈ ఫంక్షన్ మాడ్యూల్ యొక్క డెఫినేషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఫంక్షన్ మాడ్యూల్ డెఫినేషన్ నేను రాసానా? నేను కాదు, ఎస్ఐపి వాడు రాశాడు. ఎస్ఐపి వాడు రాసిన ఫంక్షన్ మాడ్యూల్స్ కోడ్ ఆల్వేస్ కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ని ఎఫ్ఐ కొట్టుకుంటూ వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ ఫంక్షన్ మాడ్యూల్ అంతటిని కూడా సింగిల్ స్టెప్లో కంప్లీట్ చేయాలి అంటే అప్పుడు మీరు ప్రెస్ చేయాల్సిన సింబల్ ఏంటంటే F6. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాసి ఉంటుంది. F6 అంటే ఎగ్జిక్యూట్, అంటే దీని అంతటిని 1 స్టెప్లో ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఎగ్జిక్యూట్ చేస్తారనుకోండి, చూడండి ఎగ్జిక్యూట్ చేస్తే కిందకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఈ ఫంక్షన్ మాడ్యూల్ లోపలికి వెళ్లకుండా ఈ ఇఫ్ కండిషన్కి వచ్చేసింది. అసలు ఈ ఇఫ్ కండిషన్ ఏంటంటే, ఈ ఫంక్షన్ మాడ్యూల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే సైసబార్సి 0 అవుతుంది. ఒకవేళ ఈ ఫంక్షన్ మాడ్యూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎక్సెప్షన్స్ రేస్ చేస్తే అప్పుడు దీని సైసబార్సి నాట్ ఈక్వల్ టు 0, 4 కానీ 8 కానీ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, సో అదే అనమాట సైసబార్సి అన్నది. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ మాడ్యూల్లో మనం ఇచ్చిన వాల్యూ కరెక్ట్ కాబట్టి వీక్ డిరైవ్ అయింది, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తున్నానంటే డేట్ని ఇన్వాలిడ్ డేట్ని ఇస్తున్నా, ఇచ్చి యాక్టివేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డీబగింగ్లోకి వచ్చి ఇప్పుడు F6 ప్రెస్ చేస్తున్నా. F6 ప్రెస్ చేసినప్పుడు ఏమైంది చూడండి, సైసబార్సి ఏమొచ్చింది, 1 వచ్చింది. 1 అంటే ఏంటి, ఈ ఎక్సెప్షన్లో ఏదైతే నేను డిఫైన్ చేశానో డేట్ ఇన్వాలిడ్కి ఆ సైసబార్సి ఇక్కడ అసైన్ అయిందనమాట. ఓకే, 1 అంటే ఏంటి, డేట్ ఇన్వాలిడ్, కరెక్టే కదా, మనం రాంగ్ డేట్ ఇచ్చాం కాబట్టి డేట్ ఇన్వాలిడ్. కానీ నాకు డంప్కి వెళ్ళలేదు ఈసారి, ఎందుకంటే ఎక్సెప్షన్స్ని ఎనేబుల్ చేయడం వల్ల నా ప్రోగ్రామ్ డంప్కి వెళ్ళకుండా జస్ట్ ఈ ఎక్సెప్షన్లో డేట్ ఇన్వాలిడ్ జరిగింది కాబట్టి ఈ 1 అనే సైసబార్సితో నాకు ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడన్నా ఇలా ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ కోడ్ రాసుకుంటాం, ఏమని, ఇఫ్ సైసబార్సి ఈక్వల్ టు 1, దెన్ మనం ఏం ప్రెస్ చేస్తాం, ఏం రైట్ చేయొచ్చు ఇక్కడ, రైట్ డేట్ ఇన్వాలిడ్ ఎల్స్ రైట్ అదర్ ఎర్రర్ అండ్. సో ఇలా రాసుకోవచ్చు, ఎందుకంటే వాడు అదే ఇచ్చాడు కదా, 1 అయితే కనుక డేట్ ఇన్వాలిడ్ అని చెప్పాడు, ఇంకా అదర్స్కి అయితే కనుక 2 ఇస్తా అన్నాడు. నేను ఎల్స్ పెట్టేసి రిఫైన్ చేశాను అనమాట. సో యాక్టివేట్ చేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. నేను డేట్ రాంగ్ ఇచ్చాను కాబట్టి సైసబార్సి సారీ కరెక్ట్ ఇచ్చాను ఏంటి, డేట్ రాంగ్ ఇచ్చాను కాబట్టి ఏం జరిగింది, సైసబార్సి 1 వచ్చింది. సో సైసబార్సి నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఇది ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ సైసబార్సి చెక్ చేసుకున్నాను, అది 1 ఉంది కాబట్టి నేను సింపుల్గా డేట్ ఇన్వాలిడ్ అని ప్రింట్ చేసేసి బయటకు వచ్చేసాను. డేట్ ఇన్వాలిడ్ 0000 అని చెప్పి వచ్చేసింది. ఓకే, 00 ఎందుకంటే వీక్లో ఏమీ లేదు కాబట్టి ఇక్కడ అది ప్రింట్ చేసింది అనమాట. ఓకే, ఇది మన ఫంక్షన్ మాడ్యూల్ గురించి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం మిస్ చేశాను, ఫంక్షన్ మాడ్యూల్ క్రియేషన్ చూపించాను. క్రియేషన్లో మీకు నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పారామీటర్స్ గురించి చెప్పాను, సోర్స్ కోడ్ రాయడం చెప్పాను, కానీ చేంజింగ్ టేబుల్స్ ఎక్సెప్షన్స్ ఇంకా చెప్పలేదు. కానీ ఎక్సెప్షన్స్ యొక్క యూసేజ్ చెప్పాను నేను. ఓకేనా, అండ్ ఫంక్షన్ ఇలా స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్స్ని మనం కోడ్లో ఎలా యూస్ చేసుకుంటాం అనేది కూడా మనం ఇక్కడ కవర్ చేసుకున్నాం క్లియర్గా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి అప్పుడు ఈరోజు క్లాస్ ఆపేసి రేపు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్సెప్షన్స్ని టేబుల్స్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఒక ఫంక్షన్ మాడ్యూల్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ మాడ్యూల్ చూద్దాం. ఇంకొక ఫంక్షన్ మాడ్యూల్ ఏంటంటే డేట్ మీద చాలా ఉంటాయి. డేట్ గెట్ లాస్ట్ డే ఆఫ్ మంత్, లాస్ట్ డే, ఇక్కడికి వెళ్తే చూడొచ్చు లాస్ట్ డే ఆఫ్ మంత్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ మాడ్యూల్ ఉంది.
ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. డే మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి ఇక్కడ, అంటే 202/21/2022 అని ఈ రోజు డేట్ మనం ఇస్తే కనుక ఇది ఏం చేస్తుందంటే ఇందులోంచి లాస్ట్ డే ఆఫ్ ద మంత్ తీసుకొస్తుంది. చూడండి 28 కదా ఈ మంత్కి లాస్ట్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి డేట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ జనవరిలో లాస్ట్ డేట్ ఏంటి 31st, కాబట్టి 31st తీసుకొస్తుంది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్. మీరు దీని మీద యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు, అంటే దీన్ని మనం ప్రోగ్రామేటిక్గా ఏదో రాసుకోవచ్చు. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. లాస్ట్ ఆఫ్ ద మంత్ కాకుండా ఇంకా ఫిజికల్ పీరియడ్ మీద కూడా ఉంటాయి కొన్ని, అడుగుతూ కంకర్నేట్ వద్దు. లాస్ట్ ఆఫ్ మంత్ డేట్ గెట్ వీక్, సరే డేట్ గెట్ వీక్ లాస్ట్ ఆఫ్ మంత్ ఉంది కదా, దీన్నే చూద్దాము. దీన్నే చూద్దాం ఒకసారి, ఎందుకంటే మంచిది. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంపోర్ట్ పారామీటర్ చూస్తే సైడ్ ఐటమ్తో డిఫైన్ అయ్యింది, ఎక్స్పోర్ట్ పారామీటర్ కూడా సైడ్ ఐటమ్తో ఉంది. సో ఇప్పుడు మనం సెకండ్ టైం మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటి, ఇది కూడా ఇందాక ఎగ్జాంపుల్ లాంటిదే, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అవుట్పుట్ పారామీటర్స్ని అదే తీసుకునేటప్పుడు ప్రాపర్గా డెఫినేషన్ ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఓకే, సో ప్యాటర్న్కి వెళ్ళాను, నా ఫంక్షన్ మాడ్యూల్ నేమ్ ఇచ్చాను, ఇంపోర్టింగ్ వచ్చి డేట్, ఎక్స్పోర్టింగ్ కూడా డేటే. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఇది ఏమైతే మనకి అవుట్పుట్ ఇస్తుందో ఈ ఫంక్షన్ మాడ్యూల్, ఆ అవుట్పుట్ని మనం క్యాప్చర్ చేయడం కోసం ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, డేటా LV_, అవుట్పుట్ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాను టైప్. సో ఇక్కడే ఇంపార్టెంట్, ఈ టైప్ ఏమి ఇవ్వాలి, ఇది డేట్ ఇస్తుంది కదా అని మీరు సైడ్ ఐటమ్ ఇవ్వకూడదు. ఈ ఫంక్షన్ మాడ్యూల్కి వెళ్ళి ఈ ఎండ్ ఆఫ్ ద మంత్ని ఎలా డిఫైన్ చేశారో చూసుకుని ఆ డెఫినేషన్ మాత్రమే ఇక్కడ, ఆ డేటా టైప్ మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాలి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, అందుకనే మీకు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం. ఓకే, అండ్ మీరు ఇప్పుడు మనం హార్డ్ కోడ్ చేసాం కదా, ఇందాక హార్డ్ కోడ్ చేస్తాము, ఇప్పుడు మనం హార్డ్ కోడ్ చేయకుండా ఒక వేరియబుల్ డిఫైన్ చేద్దాం, LV_input టైప్. ఈ ఇన్పుట్ కూడా ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఇంపోర్ట్లోకి వెళ్తే దీని టైప్ ఏముంది, సైడ్ ఐటమ్ ఉంది. సో దీన్ని కూడా మనం సైడ్ ఐటమ్తోనే డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తాను నేను, LV_input ఈజ్ ఈక్వల్ టు ఏదైనా హార్డ్ కోడ్ చేయొచ్చు ఒక వాల్యూని 2022/09/01. ఓకేనా, 9th మంత్ ఫస్ట్ డేట్ అని తీసుకుందాము. ఇప్పుడు ఈ LV ఇన్పుట్ని ఇక్కడ నేను ఇస్తాను, ఇక్కడ వచ్చేసి LV_output, స్క్రీన్ మీద అవుట్పుట్ రాద్దాం. రెడీ ప్రింటర్ చెక్ యాక్టివేట్ ఎగ్జిక్యూట్. చూడండి 9th మంత్కి 30th డేట్ ఇస్ ద లాస్ట్ అనమాట. సో ఎవ్రీ టైం ఇక్కడ వచ్చి హార్డ్ కోడ్ చేసి రాస్తున్నాం కదా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఇంకొక ఎక్స్ట్రా పారామీటర్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తాను ఇక్కడ నేను, మీకు అప్పుడు ఈజీ అవుతుంది. LV_input పారామీటర్ కదా, పారామీటర్కి ఏమని రాస్తాం, P_input అని రాస్తాను, టైప్ లైక్ LV_input. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి ఈ పారామీటర్లో వచ్చిన P_inputని నేను ఈ ఫంక్షన్ మాడ్యూల్కి పాస్ చేస్తాను, యాక్టివేట్. అప్పుడు నాకు ఏంటి బెనిఫిట్ ఏంటి ఇలా చేయడం వల్ల, ఎవ్రీ టైం నాకు పారామీటర్ వస్తుంది, ఇది సైడ్ ఐటమ్ కాబట్టి నేను ఇలా కూడా ఇవ్వచ్చు, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకు సింపుల్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎవ్రీ టైం మీరు వెళ్ళి హార్డ్ కోడ్ చేసిన వాల్యూని చేంజ్ చేయలేకుండా ఇక్కడికి వెళ్ళి కూడా మీరు సింపుల్గా ఇవ్వచ్చు. 3rd మంత్ ఇస్తున్నాను, 3rd మంత్ 31st కదా లాస్ట్ డేట్, అలా అనమాట. సో పారామీటర్ ఆల్రెడీ కీవర్డ్ ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేస్తాము, దాన్ని యూజ్ చేసి కూడా మీరు ఇలాగా కోడ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ రోజుతో ఈ టాపిక్ ఇక్కడికి ఆపేస్తున్నాను నేను.